శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం బియాదు. గురుగారు, మనకి ఈ 2024వ సంవత్సరంలో అసలు తులారాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తులారాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ తులారాశిలో మనకు విశాఖ నక్షత్రం కనిపిస్తుంది, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు కనిపిస్తాయమ్మా. సో ఇక్కడ ఏంటంటే, ఈ తులారాశికి మొన్నటి వరకు అర్ధాశ్రమ శని నడిచిన తర్వాత ఇప్పుడు పంచమలో శని వచ్చాడు. అలాగే మనం తీసుకుంటే సప్తమంలో బృహస్పతి గురుచండాల యోగం ఉండేను నవంబర్ 1 వరకు. ఆ తర్వాత రాహు పక్కకి జరిగాడు. దాంతో ఏంటంటే గురు యొక్క దృష్టి స్వయంగా సప్తమ భావంలో ఉన్నాడు. అదొక ప్లస్ పాయింట్ తులారాశి వారికి. అలాగే మన తులారాశి చూసుకుంటే రాశికి ద్వితీయంలో అంటే నవంబర్ నుండి చూస్తే ఎలాగైతే మారిందో అలాగే జనవరి 1 నుండి సెకండ్ హౌస్లో స్టార్టింగ్లో మొదటి రోజుని బుధుడు ప్లస్ రవి శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే తృతీయంలో చూసుకుంటే కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచంలో శనీశ్వరుడు, అలాగే షష్ఠ స్థానంలో రాహు, సప్తమంలో బృహస్పతి, అలాగే మనకు ఒక లాభంలో చూస్తే లాభం కాదు వ్యయంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో మనకు ఫస్ట్ హాఫ్ తీసుకుందామండి. మనకి ఏంటంటే గురుడు మిగిలిన 2 గ్రహాలు అక్కడే ఉండిపోతాయి, మారవు కాబట్టి. బృహస్పతి మే 1న మారుతున్నాడు కాబట్టి బృహస్పతి మారే వరకు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వీడు. అంటే అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలంటే చేసుకోవడము వ్యాపారంలోని, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్స్ విత్ హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసుకుని అంటే నెక్స్ట్ కమింగ్ ఒక 1 or 2 years కావాల్సిన షెడ్యూల్స్ అని చేసుకోవడం కానీ, అలాగే హీరోయిన్స్తో కలిసి కాంట్రాక్ట్స్ పెట్టుకుని మనం చక్కగా ఈ సంవత్సరం ఈ ఫిల్మ్స్ వేయాలనుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. అది ఇంకా ఏ నిర్ణయం ఫస్ట్ హాఫ్లో తీసుకున్నా, అది ఏ అగ్రిమెంట్ చేసినా, ఏ వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసినా, ఇవన్నీ మనకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనొచ్చండి. అంటే ఇక్కడ నుండి ఈ బృహస్పతి ఎప్పుడైతే 7వ ఇంట్లో చూస్తున్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th ఆస్పెక్ట్లో బృహస్పతి ఉన్నాడు అంటే రాశిని చూస్తున్నాడు అంటే ఒకటి మ్యారేజ్ లైఫ్లోని ఉన్న ఇష్యూస్ అన్నీ ఒక్కసారిగా క్లియర్ చేస్తాడు. ఇప్పుడు గురుడు కంటే మించిన గ్రహం లేదండి, శుభగ్రహం. సో వాడు 7వ ఇంట్లోకి వచ్చాడు. 7వ ఇంట్లోకి వచ్చాడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని బాగా సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు ఉన్న ఇబ్బందులను బయట తీస్తాడు, కరెక్షన్ చేస్తాడు, చేసి మళ్ళీ అన్యోన్యంగా ఉండేటట్టు చేయడం ప్రయత్నం చేస్తాడు వాడు. సో అదొక మంచి ఆస్పెక్ట్ అన్నమాట మనకు ఈ తులారాశి జరిగేది. సో అప్పటి వరకు ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి. అలాగే ఈ యొక్క బృహస్పతి దృష్టి ఓలాగున్నా మనకు తృతీయ స్థానంలో ఎప్పుడైతే రవి కుజుడు ఉన్న విక్రమ స్థానంలో ఉన్నారో మనకు డైనమిక్గా ఒక స్టెప్ వేసి ఒక వెంచర్స్ కానీ ఒక యాక్టివిటీ కానీ స్టార్ట్ చేయడానికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేయడానికి అవకాశం ఇస్తారు వాడు. ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో ఐడియల్గా కూర్చొని చాలామంది ఉంటారు. వివాహం అయిన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళు ఏం స్టెప్ చేద్దామని ఎంత చదువుకున్నా వాళ్ళు చదివిన చదువు దగ్గర పని చేయనివ్వకుండా ఇంట్లో కూర్చోబెడుతుంటారు ఒక్కొక్కసారి. సో ఏమి చేయలేరేమో అనుకుంటాం. అటువంటి వాళ్ళు తులారాశిలో ఉన్న వాళ్ళకి స్పెషల్లీ విశాఖ నక్షత్రం, మనకు స్వాతి నక్షత్రం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఇనిషియేట్ చేయగలిగితే వాళ్ళ పేరు మీద, అంటే ఫిజికల్గా ఇప్పుడు చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్స్ కొంటారు. వాళ్ళు ఫిజికల్ సంతకాలు పెట్టకని తప్ప ఇంక దేనికి ఉపయోగపడరు. ఏమంటే మీ పేరు మీదే కదా పెట్టామంటారు. వ్యాపారం అంతా వ్యాపారం వాళ్ళ పేరు మీద పెడితే వీళ్ళు రన్నింగ్ అంతా వీళ్ళు చేస్తుంటారు మగవాళ్ళు. అలా కాకుండా ఫిజికల్గా ఏమైనా ఇనిషియేట్ చేయగలిగితే కొత్తగా తులారాశి వాళ్ళకి అది రైట్ టైం అని చెప్పచ్చు పటం. తులారాశిలో అన్ని నక్షత్రాల వాళ్ళకి రైట్ టైం అని చెప్తాం. అది ఇక్కడ మళ్ళీ ఏంటంటే పంచమంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక యోగంకి చెప్తాం. పంచమ స్థానం శని యోగిస్తాడు. పిల్లలు పుట్టిన వాళ్ళకి సంతాన దోషం ఉంటే అవన్నీ పోతాయి. ఈ టైంలో ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే కొన్ని మ్యారేజెస్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయి ఎంగేజ్మెంట్ తర్వాత మధ్యలో అయిపోయిన వాటిని మనం ఇప్పుడు సమన్వయపరచుకుని వెళ్ళగలిగితే ఈ ఫస్ట్ హాఫ్లో అది మళ్ళీ రీకనెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ 25, 30 years, 32 years, 36 years వచ్చేసి కూడా పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కొంత ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేసి దానికి సంబంధించిన అంటే గురుబలం ఉంది కాబట్టి తులారాశి చేసి ఒకవేళ కానీ లేదంటే వాళ్ళకి ఈ టైంలో ప్రయత్నంగా చేయగలిగితే డెఫినెట్గా అది ఏదో ఒక ఆన్సర్ అనేది దొరుకుతుందన్నమాట. అంటే ఇవన్నీ మ్యారిటల్ లైఫ్కి అనేది లైఫ్లో ది బెస్ట్ లైఫ్ అన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మన ఇండివిజువల్గా ఉన్న మొత్తం లైఫ్ ఎండింగ్ వరకు ఉండేది మ్యారిటల్ లైఫే. సో దానికి కరెక్ట్గా పునాది పడాలి. ఆ పునాది పడడానికి ఇది రైట్ టైం. ఫస్ట్ 5 monthsలో మనకు ప్లాన్ చేసుకోగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది చెప్తాం అన్నమాట అదటి. సో అది మనకు తులారాశి వరకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ది బిగినింగ్. అంటే జనవరి 1 నుండి ఆ గురుబలం ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ 5 monthsలో వాళ్ళు ఏంటేం చేస్తారో అది సంవత్సరం అంతటికి అది కాసేస్తుంది.
అని చెప్పచ్చు మేడం. గురుగారు ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రాశి వారికి ఇయర్ ఏ విధంగా ఉంటుందండి? ఇక వ్యవసాయం అనేసరికి మనకు బేసిక్గా ఈ గురుబలం ఒకటి ఉంది కాబట్టి గోధుమలు అది పెంచడానికి బాగానే పెంచుతారు, పండించడానికి అవకాశం ఉంటుంది. అలా వ్యవసాయ క్షేత్రంలో ఒక 20 to 25% ప్రాఫిటబుల్గానే వెళ్తుంది వాళ్ళకి. అలాగే మన తీసుకుంటే పెస్టిసైడ్స్ తీసుకోండి, వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది. కెమికల్స్ సంబంధించిన వాళ్ళు లాభదాయకంగా ఉంటుంది. అలాగే స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, అలాగే మనం పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, వైన్ షాప్స్, వీళ్ళందరికీ కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుండే ఫుల్ రైజింగ్లో ఉంటే పంట బాగా పండుతుంది, రైతాంగం వాళ్ళకి సంబంధించింది. సో అన్నీ మనకు తులారాశి వారికి ఫస్ట్ హాఫ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దెమ్, మే ఫస్ట్. సో అది వచ్చిన దాన్ని బట్టి మనం మిగిలిన లైఫ్ అంతా 7 months లీడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దే ఆర్ సక్సెస్ఫుల్ దిస్ ఇయర్ అని చెప్పచ్చు తులారాశి వాడు. పరిహారాల దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకు 5th హౌస్లో శని, 6th హౌస్లో రాహు కనిపిస్తున్నాడండి. సో మనకి ఏమంటే పిల్లల ద్వారా మనకి ఇబ్బంది ఉండదు, కానీ ఆరోగ్యం దగ్గరికి మాత్రం రాహు ఉన్నాడు. సో రాహు గాయత్రి మంత్రాన్ని చేయమని చెప్తామన్నమాట. ఆరోగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి అది గుళ్ళకి ఈ తులారాశి వాడు కూడా ఈ పాదాలు వేడెక్కిపోతుంటాయి. అరిపాదాల్లోని కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది, అక్కడ న్యూరో సిస్టమ్ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు మంత్రాన్ని, రాహు గాయత్రి మంత్రాన్ని చేయడం కానీ, రాహు కాలంలో దీపారాధన పెట్టడం కానీ, అదే నెయ్యి దీపారాధన పెడుతుంటారు కాబట్టి పెడుతూ రాహు గాయత్రి మంత్రం, దుర్గాదేవిని పూజ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా కొన్ని రెమెడీస్ చేసుకుంటే అది లైఫ్ అంతా అంటే ఈ ఏడాది అంతా కొంచెం ఎఫెక్టివ్గా కనబడుతుంది. అంటే మంగళవారం పూట రాహు కాలంలో దీపారాధన చేయాలి అని చెప్పి అంటుంటారు చాలామంది. సో అలాంటిది ఏమైనా చేసుకున్నా కూడా అది గివ్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ ఫర్ దెమ్ అన్నమాట. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలండి. శుభం బియాదం.